వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు హరి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అత్యవసర సమావేశం. టీజీఓ, టీఎన్జీఓస్, రెవెన్యూ ఇతర ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానం. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు 5 మంత్రి పదవులు కేటాయించాలి. ఆర్ కృష్ణయ్య. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా అమ్రపాలి కాటా. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన అమ్రపాలి. ప్రతి గ్రామంలో మాదక ద్రవ్యాలు నిర్మూలిస్తామని తీర్మానం చేయాలి. మాదక ద్రవ్యాల నిర్మూలించాలని పోలీసులు అవగాహన ర్యాలీ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, నాంపల్లి టీఎన్జీఓఎస్ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. టీజీఓ, టీఎన్జీఓస్, రెవెన్యూ ఇతర ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానాలు జరిగాయి. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టి వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏలలో కనీసం 2 డిఏలు విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్ ప్రమోషన్లు ఇప్పించాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కలెక్టర్ సమావేశాలు నిర్వహించాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమైచారి అరిసి గొంతుపోతుంది. కార్యక్రమానికి హాజరై చాలా సమస్యలు మాట్లాడుకుని పరిష్కార మార్గంగా ఇలా సమావేశంలో మార్చుకున్నాం. ఈ సమావేశానికి వచ్చిన ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన గతంలో జేఏసీ ఉద్యోగులు అంటే ఆ తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక భాగస్వామ్యం ఉండి ఆ తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన జేఏసీ సంఘంలో ఉన్న బాధ్యులందరూ ఇలా వాళ్ళందరికీ కలుసుకుంటూ, మరి ఉద్యోగులు గతంలో ప్రభుత్వాల్లో ఉద్యోగ సంఘాలు పోరాట పటిమ, ఆ రోజు డిఏలకైతేనేమి, టీఆర్స్కైతేనేమి ఎన్నో పోరాటాలు చేసిన జేఏసీ ఇలా సమావేశం ఏర్పరచుకొని మరి అన్ని తీర్మానాలుగా రూపంగా ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్స్, డిఏలు పెండింగ్ ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మొట్టమొదటిగా 1వ తారీఖు జీతం ఇస్తానని జీతం ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూనే, మరి పెండింగ్ బిల్స్ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ బిల్స్ ఇంకా ఉద్యోగులకు రాలేదు. బకాయి పడ్డ 4 డిఏలు, జూలై వస్తే 5వ డిఏ, ఆ డిఏలు కూడా ఇలా బకాయి పడ్డ డిఏలను కూడా విడుదల చేయాలని తీర్మాన రూపకంగా ఇలా ఉద్యోగుల జేఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంట్రాక్ట్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, మరి ఉద్యోగులకు కేటాయించిన భూమిని ఇలా ఉద్యోగ సంఘాల బాధ్యులకు ఆ రోజు సొసైటీ రూపంలో ఉన్న భూమిని కూడా ఉద్యోగులకే కేటాయించాలని, అలాగే మన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ పెండింగ్ బిల్లును విడుదల చేయాలి. మరి గత ప్రభుత్వంలో ఎక్సెషన్ రూపంలో ఉద్యోగులను తీసుకొని ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఆ ఉద్యోగులకు ప్రమోషన్ రాకుండా చేసిన మాట వాస్తవం. మరి అటువంటి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చేటట్టు ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించాం. అలాగే పిఆర్సీని కూడా మరి వెంటనే పిఆర్సీని విడుదల చేసి 50% తగ్గకుండా పిఆర్సీని అమలు చేయాలని, మరి ఉద్యోగ సంఘాలుగా అన్ని సమస్యలను
త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో 5 మంత్రి పదవులు నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓవైపు బీసీలకు జనాభా తమాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేస్తుంటే తెలంగాణ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీసీల సంక్షేమానికి ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. బీసీలకు 5 మంత్రి పదవులు, మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మంత్రి పదవులు, మంత్రివర్గ విస్తరణలో 5 బీసీ మంత్రులకు అంటే సరేలే అని సభ పార్టీకి అంకిత భావం చేసినట్టు పార్టీ కోసం పనిచేస్తున్నట్టు చాలా మంది బీసీలు బలమైన బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉంటారు. కాబట్టి 50% టోటల్ గా కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇవ్వాలి. లేకపోతే బీసీలు అందరూ కూడా ఎవరు వదిలిపెట్టి ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, వీళ్ళందరూ మాకు అపోజిషన్ ఉన్న బలమైన తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నది. ఇక్కడ 21 మంది ఎమ్మెల్యేలు ఉంటారా? ఈ పార్టీలకు సిగ్గులు లేవా? బీసీ నాయకులు అందరూ జెండాలు మోసుకుంటూ ఒట్టుకొని తిరుగుతారా? ఆదికి ప్రత్యేకంగా విద్యాభివృద్ధికి 100 గురుకుల పాఠశాలలు, 50 ఇంజనీరింగ్ స్పందించి బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పంచంలో బీసీలు అందరూ కూడా మా బీసీలు సర్పంచులు కూడా కావద్దా, డిప్యూటీసీలు కూడా కావద్దా? ఇది ఏమన్నాయా? మీరు అడవిగా రాజ్యం అనుకుంటారా? ప్రజాస్వామ్యం మేము వాటాదారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బీసీలకు 5 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పోయినసారి కేవలం 2 నామమాత్రంగా ఇచ్చారు. అవి పనికిమాలిన పోర్టుకోడీలు ఇచ్చారు. బీసీలకు అస్సలు ప్రాధాన్యం. ఒకవైపు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో కూడా బహిరంగ సభలలో బీసీలకు 50% జనాభా ప్రకారం ఇస్తారని ఆయన చాలా బ్రహ్మాండంగా అంకిత భావంతో పోరాడుతుంటే, అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయడం తగదు. వీళ్ళు వెంటనే మార్చుకోవాలి. అందుకే 50% అంటే దాదాపు 9 పదవులు కావాలి. మొత్తం 18లో 9 ఇవ్వాలి. కానీ వీళ్ళు 2 ఇచ్చారు. ఇప్పుడు కనీసం ఈ మంత్రి పదవుల లోపల విస్తరణ లోపల 5, 7 ఇవ్వాలి. యాక్చువల్ గా 5 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టర్ ఇవ్వాలి. ఏదో నామమాత్రంగా బీసీ వెళ్తారు, పశుసంవర్ధక శాఖ అవి ఇస్తే సరిపోదు. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు 50% పోస్టులు ఇవ్వాలి. కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఇంకా అనేక ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు. అన్నిట్లో కూడా జనాభా ప్రకారం ఇవ్వాలి. ఒకవైపు రాహుల్ గాంధీ బీసీలకు ఇవ్వాలని దేశవ్యాప్తంగా కేంద్రంలో కొట్లాడుతుంటే, ఇక్కడ బీసీ నాయకులంతా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీ లోపల కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళంతా జెండాను మోసుకుంటా జిందాబాద్ కొట్టుకుంటూ తిరిగితే కాదు, మీరు కూడా ఫైట్ చేయాలి, చేసి పదవులు తీసుకోవాలి, బీసీల యొక్క గౌరవాన్ని నింపాలని చెప్పి. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని అమ్రపాలి కాటా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో అమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఎఫ్ఏసీగా ప్రభుత్వం నియమించింది. ఆ మేరకు రొనాల్డ్ రోస్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన అమ్రపాలిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి గ్రామంలో మాదక ద్రవ్యాలు నిర్మూలిస్తామని తీర్మానం చేసి ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తులో చిత్తవుతున్నారని, మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాదక ద్రవ్యాలను విక్రయించిన, రవాణా చేసిన, వినియోగించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్టార్ట్ పెట్టమ్మా. డీజే స్టార్ట్ చేసి స్లోగా, ఓన్లీ 15-20 ఫీట్ స్పీడ్ మాత్రమే. మాదక ద్రవ్య వ్యతిరేక దినం అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయాలి. దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ్య రహిత చేయడానికి మనకు టార్గెట్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 4 months నుంచి మనం అందరూ కష్టపడుతున్నాము. ఈ చాలా పెద్ద మినేస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే 2 స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎండి డ్రై గాంజా వస్తుంది అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసినాం. హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలా సారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్ తో పాటు ట్రైన్ చెకింగ్ లో ఆల్మోస్ట్ 100 kg మనం అది సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరు ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యం కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. హైదరాబాద్ అల్వాల్లోని ఎమ్మెల్యే మేడపల్లి సత్యం నివాసంలో ఆయన సతీమణి దివంగత రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కేటీఆర్ వెంట కత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.
యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిస కావద్దని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని, సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించడంలో యువత పోలీస్ వారికి సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని డిండి ఎస్ఐ రాజు కోరారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత విజయాలను చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేట వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంక్ ను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్, పవర్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తో కలిసి సౌమ్య మిత్ర బంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ బంకులు మొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లాలో మొదటి బంకు ప్రారంభమై ఇప్పటికీ 30 పెట్రోల్ బంకులను ప్రారంభించి నడుపుతున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేటలో ప్రారంభించిన బంకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీల ద్వారా ఈ బంకులను నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ ఖైదీలలో పరివర్తన తీసుకువస్తూ వారికి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నామని మిశ్రా తెలిపారు. ఆ తర్వాత సూర్యాపేట కలెక్టర్ గారికి సుధాకర్ జైలర్ గారు
బొకేతో సత్కరించవలసిందిగా కోరడం అయింది. ఆ తర్వాత సూర్యాపేట ఎస్పీ గారికి లక్ష్మణ్ బాబు, పెద్దలు డీజీ ప్రిసన్స్ సౌమ్య మిశ్రా మేడం, అట్లాగే కలెక్టర్ గారు తేజస్ పవార్ గారు, అట్లాగే మన ఐజీ ప్రెజెన్స్ మురళీబాబు గారు, అట్లాగే ప్రెజెన్స్ స్టాఫ్ అందరూ కూడా, మీడియా మిత్రులు, ప్రజలు అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. ఫస్ట్గా అయితే ఇది ప్రెజెన్స్ డిపార్ట్మెంట్కి నేను చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది ఒకవేళ ఇది పబ్లిక్ ఈ సందర్భంగా గౌరవనీయులు డీజీపీ గారు సౌమ్య మిశ్రా గారిని వారికి చిన్న మెమెంటో మరియు మా సంస్థ తరఫున ఖైదీలతో తయారు చేయబడిన వస్తువులు చాలా నాణ్యమైనవి, వాటిని గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇవ్వాలని, ప్లస్ ఖైదీలు తయారు చేసే వస్తువులకు ప్రోత్సాహం అందించాలని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాను. గారు, ఐజీ మురళీబాబు గారు, ఇతర ప్రిజన్స్ ఉన్నతాధికారులు, మా కస్టమర్స్, మై కలీగ్ సురేష్ సూర్యాపేట, అందరికీ నమస్కారం. ప్రిజన్స్ డిపార్ట్మెంట్తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఉన్న అనుబంధం దాదాపు 15 ఏళ్ల నుంచి. ఈరోజు సూర్యాపేట జిల్లా ఇమాంపేట గ్రామంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఐఓసిఎల్ వారి చేత నడపబడుతున్న ఈ పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఇమాంపేట గ్రామంలో ఇది పెట్రోల్ బంక్ మాకు 30ది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో అర్హులందరికీ 500కే గ్యాస్ సిలిండర్లు అందించాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. మండలంలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో దాదాపు 18,000 పైచిలుకు మంది వినియోగదారులుంటే దాదాపు 7,000 మందికి మాత్రమే ఈ 500 రూపాయల పథకం వర్తిస్తుందని, మిగతా 11,000 మందికి ఇప్పటి వరకు పథకం వర్తించడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రానున్న మాసం రోజుల్లో వినియోగదారులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అన్నాను మెట్టెక్కే పడతావు. మన దగ్గర ముస్తాబాద్ మండలంలో ఇండియన్ గ్యాస్ కలెక్షన్ 15,000 పైసలు కలెక్షన్లు ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఒక 7,000 కలెక్షన్లకు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నటువంటి 500 సిలిండర్ సబ్సిడీ పనిచేస్తాము. మిగిలిన దాదాపు 11,000 చిన్న వాళ్ళకు ఇది పనిచేస్తుంది. మన దగ్గర ఈ మధ్య ఆన్లైన్ డేటా ఏమని చెప్పి సమాచారం ఇస్తే మన దగ్గర కొంచెం డేటా కొట్టించిన వాళ్ళు వచ్చి డేటా కొట్టిస్తుంటే వాళ్ళకు 500 సిలిండర్ సబ్సిడీ వస్తుంది. దయచేసి మీ ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి వినతిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము 6 హామీలు, అలానే ప్రభుత్వం రావడం కొరకు 420 హామీలను వాళ్ళు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హామీల అమలులో జాప్యం జరుగుతూ ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఉచిత సిలిండర్ ఏదైతే 500 సిలిండర్ ఏదైతే ఉన్నదో ప్రతి వినియోగదారునికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 500కే సిలిండర్ అందిస్తా అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అది అందరికీ మాత్రం వినియోగదారులకు అమలైతే లేదు. ఇప్పుడు మా ముస్తాబాద్ మండలంలో చూసినట్టయితే దాదాపు ఇక్కడ ఇండియన్ గ్యాస్ ఉంది. ఇండియన్ గ్యాస్ పరిధిలో దాదాపు 18,000 పైచిలకు కలెక్షన్లు ఇక్కడ ఉండడం జరిగింది. కానీ అందులో కేవలం 7,000 మందికి మాత్రమే ఈ యొక్క 500 సిలిండరు వర్తిస్తూ ఉంది. మిగిలిన దాదాపు 11,000 మంది లబ్ధిదారులకు ఈ యొక్క 500 పథకం అనేది చేకూర్చలేదు. ఇలా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ యూత్ పక్షాన మీరు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా లబ్ధిదారులందరికీ కూడా 500 సిలిండర్ అందించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఈ రాని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతే లేదు. గ్యాస్ ఆఫీసులకు పోతే వాళ్ళు మీరు బయట తెలుసుకోవాలంటారు, అక్కడ నుంచి వాళ్ళు మీ సేవలకు పోతున్నారు, మీ సేవల నుంచి ఎంపీడీ ఆఫీసులకు వస్తున్నారు. వీళ్ళు ఏందనే గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉంది.
ఈరోజు కొత్తగా ఏం చెప్తా ఉన్నారంటే ఎవరికైతే 500 అది వస్తలేదో మీరందరూ వచ్చి ఎంపీడీ ఆఫీస్లో కొట్టించుకోండి, ఆన్లైన్ చేయించుకోండి అంటారు. కానీ ఆన్లైన్ చేయించినప్పటికీ కూడా ఈ యొక్క 500 సిలిండర్ వర్తిస్తలేదు. ఇలా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రానున్న 2-3 మాసాలలో మీరు మాట ఇచ్చిన విధంగా ఈ యొక్క 500 సిలిండరు ప్రతి వినియోగదారుని కూడా అందే విధంగా చూడాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో కూడా ఈ లబ్ధిదారులందరూ తీసుకొచ్చి రోడ్ల మీద బైఠాయించి పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మన ఎంపీడీ ఆఫీస్లో గ్యాస్ సిలిండర్ మీద మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రతి ఊరు నుంచి ఆడపడుచులందరూ గ్యాస్ ఆఫీస్కి వెళ్తే మాకు 500 సిలిండర్ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అత్యవసర సమావేశం. టీజీఓ, టీఎన్జీఓస్, రెవెన్యూ ఇతర ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానం. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు 5 మంత్రి పదవులు కేటాయించాలి. ఆర్ కృష్ణయ్య. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా అమ్రపాలి కాటా. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన అమ్రపాలి. ప్రతి గ్రామంలో మాదక ద్రవ్యాలు నిర్మూలిస్తామని తీర్మానం చేయాలి. మాదక ద్రవ్యాలు నిర్మూలించాలని పోలీసులు అవగాహన ర్యాలీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.